ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖా. కేతన్ కేసులో బయటపడినటువంటి కొత్త ట్విస్టులు. అయితే ఈ లోహగఢ్లో ఎక్కడైతే హత్య జరిగిందో, అంటే ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పినటువంటి ప్రదేశానికే మళ్ళా సీన్ రీక్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో సిరియాని అలాగే చేతని కూడా విడివిడిగా ఆ ప్రదేశాలకు తీసుకెళ్లి సీన్ టు సీన్ ఎలా ప్లాన్ చేశారు అని అడిగినప్పుడు సో కొన్ని కొత్త ట్విస్టులు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సిరియాకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా కేతన్ని హత్య చేశాను, నేను ఒక తప్పు చేశాను అనేటువంటి భావం ఇద్దరిలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. నిజంగా దీనికి సంబంధించినటువంటి వరకు పోలీసులు కూడా నిజంగా ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని కొత్త ట్విస్టులే బయటకు వచ్చాయి. ఎందుకంటే సో ఏదైతే కేతన్ని ఆల్మోస్ట్ జూన్ 17వ తారీఖున, వీళ్ళు హత్య జరిగింది జూన్ 18కి, అయితే 17వ తారీఖున చేతన్ అలాగే సిరియా కూడా ఇద్దరు ఒక కెఫేలో కూర్చొని సో ఈ హత్యకి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో ఇద్దరు కూడా యూట్యూబ్లో సో దీని యొక్క లోహగఢ్ కోట గురించి పూర్తి డీటెయిల్స్ కూడా సో చూసినట్లు, అలాగే దానికి సంబంధించి హత్య ఎట్లా చేయాలని ఏదైతే మనకి గూగుల్ ఉంటుందో క్రోమ్లో కూడా కొన్ని పాయింట్స్ని అయితే వీళ్ళు సర్చ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇది నిజంగా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ కంటే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు. జూన్ 19కి సంబంధించి సిరియా బర్త్డే రోజు ఇది ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నారు. అంటే 18కే వీళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చేతన్ని కూడా సిరియా సో నువ్వు అప్పుడే రాకు, నీ ఫోన్కి సంబంధించినటువంటి జీపీఆర్ఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయండి, లొకేషన్కి సంబంధించి దాన్ని ఆఫ్ చేయమన్న ఫోన్ని ఆ రోజు ముందు 7 o'clockకి నైట్ కూడా ఫోన్ అప్పుడే స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే చేతని లోహగఢ్ కోటకి సంబంధించి వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారో ఈ క్రమంలో ఆయనను అక్కడికి రమ్మని సిగ్నల్ ఇవ్వటము, అది కూడా షాప్లో పనిచేసేటువంటి ఒక అబ్బాయి ఫోన్ని దొంగలించి, అంటే వాళ్ళ ఫోన్నే వాళ్ళ షాప్లో ఉన్నటువంటి అబ్బాయి ఫోన్ని దొంగలించి సో అక్కడ ఆయన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాడు అనమాట. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందనంటే సిరియా యొక్క సిగ్నల్ ఎప్పుడా ఇస్తుంది అని చెప్పేసి చేతన్ కూడా వెయిట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే 33 డిగ్రీలో ఉన్నటువంటి ఎండలో హుడీ వేసుకుని ఆ హుడీయే ఈరోజు చేతన్ని పట్టించినట్టు తెలుస్తుంది. లేకపోతే నిజంగా అంతమంది జనాభాలో పట్టుకోవడం నిజంగా చాలా కష్టమై ఉండేది. కానీ ఈ హుడీ వేసుకుని తిరుగుతున్న వ్యక్తి ఎవరు, షార్ట్ వేసుకుని ఫోన్స్ అంటే హెడ్ ఫోన్ పెట్టుకుని సో ఎవరు ఈయన చుట్టూ తిరుగుతున్నారు అని అంటే సిరియా ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో ఈయన కింద కూర్చోవడం, ఇలాంటివన్నీ కూడా పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించినప్పుడు ఈజీగా నిందితుడిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో చేతన్ని అడిగినప్పుడు ఒక సమాధానం, సిరియాని అడిగినప్పుడు ఇంకొక సమాధానం. ఇదే భాగంగానే ఇద్దరిని కూడా డిఫరెంట్గా ఈ లోహగఢ్ కోటకి తీసుకొని వెళ్ళి సో సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. ఏదైతే కేతన్ యొక్క సిస్టర్ ఉందో సిరియాని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆవిడ చెప్పేటువంటి సమాధానాలు అన్నీ కూడా డిఫరెంట్ రావడం అని అంటే దీనికి సంబంధించి ఇది ఒక అనుమానాస్పదంగానే జరిగింది, అంటే కేవలం ఎవరో కావాలని చేసింది అనుకున్నారు కానీ సిరియా చేసి ఉంటుందని నిజంగా కుటుంబ సభ్యులు నిజంగా ఆవిడని అనుమానం పడలేదు. ఎందుకనంటే ఆవిడ ఏడ్చినటువంటి విధానం, సో ఆ రోజు కేతన్ నిజంగా కనిపించట్లేదు, తప్పిపోయాడు, సో ఆ రోజు అంత గాలి దుమారం రేగినప్పుడు ఏదైనా పడిపోయాడా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాడా, ట్రికింగ్ చేయడము కేతన్కి అలవాటు కాబట్టి ఇదే క్రమంలో అనుకున్నారు కానీ సిరియా ఇలాంటి పని చేస్తుందంటే ఆలోచించలేదు. బట్ ఆవిడ చెప్పినటువంటి సమాధానాలు కొంచెం డిఫరెంట్గా అనిపించడము ఈరోజు నిజంగా కేసుకి ఒక ముందు దారి తీసిందని చెప్పొచ్చు. లేదు అంటే నిజంగా ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిందనే అందరు కూడా కేసు కొట్టేసి ఉండేవారు. అంటే కేతన్ యొక్క సిస్టరే నిజంగా ఈరోజు ఈ యొక్క నిజాన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆవిడని అడిగినప్పుడు అంటే ప్రమాదవశాత్తు అక్కడ జారి పడిపోయిన పొజిషన్ ఏదైతే ఉందో, ప్లేస్ ఉందో, అక్కడ నుంచి ప్రమాదవశాత్తు జారి పడే అవకాశమే లేదు. అంటే ఆ సీన్లో అక్కడంతా ఇది ఎవరైనా కావాలని తోస్తే తప్ప అక్కడ నుంచి పడిపోరు. అంటే అక్కడ నుంచి ప్రమాదవశాత్తు ఎలా జారి పడిపోయాడు అంటే ఆవిడ సమాధానాలు కొంచెము బెరుకుగా రావడము, భయపడుతున్నట్టు కళ్ళల్లో భయం కనిపించేసరికి వీళ్ళు అనుమానాలు రేకెత్తి కంప్లైంట్ చేయడం. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే చేతన్ని పట్టుకున్న తర్వాత తెలిసింది సిరియానే దీని వెనకాల ఉన్నటువంటి అసలైన నిందితురాలు. నిజంగా ఆవిడ చెప్పినటువంటి ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నిజంగా పోలీసులను కూడా ఆశ్చర్యపరిచినటువంటి విషయం ఏంటంటే పెళ్ళి ఆపడం కంటే మనిషిని చంపడమే నాకు ఈజీ అనిపించింది. అంటే
తల్లిదండ్రులు భయపెట్టుంటారా, లేదంటే అంటే ఆవిడకి 19 ఇయర్స్, ఈ 2026 19th జూన్కి ఆవిడకి వచ్చేటువంటివి 20 ఇయర్స్. అంటే ఈ 20 ఇయర్స్కి అమ్మాయి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, అంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఎలా పెరిగింది, అంటే కొంచెం క్రూయల్గా ఉండేటువంటి సిచ్యువేషన్, సరౌండింగ్స్ ఏ విధంగా ఉంది అనే క్రమంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొకరు మళ్ళీ ఇలాంటిది చేయకుండా ఉండాలంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం ఏ విధంగా ఉండాలి, లేదంటే మన సరౌండింగ్స్ అంటే ప్లేసెస్ ఏ విధంగా ఉండాలి, మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, దీని ద్వారా అమ్మాయి మైండ్ ఎంత క్రూయల్గా తయారైంది. ఇద్దరు కూడా హత్య చేశాము అనేటువంటి, అంటే ఓ నిండు ప్రాణాన్ని తీసాము అనేటువంటి కనీసం కూడా ఇద్దరిలో బాధ కనిపించకపోవడము ఈరోజు నిజంగా ఇదొక సెన్సేషనల్ న్యూస్గా అయిపోయింది. ఇంటర్నేషనల్గా కూడా ఈ న్యూస్ వైరల్ అవుతుంది అని అంటే వాళ్ళిద్దరిలో ఎలాంటి బాధ లేదు. నిజంగా సీన్ రీక్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా క్యాజువల్గా అక్కడ నుంచి ఏ పిల్లో ఏ ఎలకనో ఏదో బొద్దింకో పడిపోయింది, దానికోసం మీరు ఇప్పుడు ఇంత చేస్తున్నారు, వాటితో యూజ్ ఏముంది అన్నట్టుగా ఓ నిండు ప్రాణం గురించి, అంటే కేతన్ గురించి అంత దారుణంగా అమ్మాయి బిహేవియర్ అనేది కనిపిస్తుంది. బాధ మాత్రం కనీసం ఏ కొసాన్న కూడా పోలీసులకు కనిపించకపోవడంతో ఈవిడ యొక్క, అంటే చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది, అంటే ఎలాంటి సరౌండింగ్స్లో పెరిగింది, చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ అమ్మాయి మైండ్ ఇంత క్రూయల్గా ఎందుకు తయారయ్యింది, ఇంత క్రిమినల్గా ఎందుకు ఆలోచిస్తుంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిరియా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవేళ నా కూతురు నిజంగానే చేసి ఉంటే ఇప్పటికైనా ఆవిడ్ని సేమ్ కేతన్కి ఎలాంటి సిచ్యువేషన్ అయితే జరిగిందో అదే సీన్ రీక్రియేట్ చేసి అక్కడి నుంచి తోసేయండి అని కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అంటే అమ్మాయి మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది కూడా ఒకటి ఇక్కడ నోటీస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొకటి కమింగ్ టు చేతన్, సో ఈయన ప్రేమించాడు, వీళ్ళిద్దరు లవ్ ఎక్కడ జరిగింది అని అంటే సిరియా యొక్క బ్రదర్ చెప్పడం జరిగింది. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనమాట తను, అక్కడ ఫుట్బాల్ ఆడుతున్న క్రమంలో సిరియాకి ఇంకా చేతన్కి మధ్య ప్రేమ అనేది ఆల్మోస్ట్ 1 year బిఫోర్ నుంచే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే క్రమంలో మరి ఈయననే పెళ్లి చేసుకోవచ్చు కానీ అంటే కొన్ని గ్యాస్ట్రిక్ కారణాలు కావచ్చు, సంథింగ్ ఇంకేదో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తల్లిదండ్రులు వీళ్ళిద్దరిని కూడా వేరు చేశారు. సో అదే క్రమంలో కేతన్కి సంబంధించినటువంటి సంబంధాన్ని సిరియా యొక్క పిన్ని బాబాయ్ తీసుకొచ్చారు. సో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నిజంగా ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడు అని అంటే, సో కేతన్ తండ్రికి ఇంతకు ముందే చేతన్కి ఇంకా సిరియాకి ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసు, బట్ అది జస్ట్ అట్రాక్షన్. సో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కేతన్ యొక్క ఫాదర్కి చేతన్కి ఇంకా సిరియాకి మధ్య లవ్ ఉంది అన్న విషయం ఆయనకి బిఫోర్ ఎంగేజ్మెంట్, అంటే వీళ్ళ సంబంధం కుదుర్చుకోక ముందే తెలిసింది. బట్ వీళ్ళ బాబాయిని పిన్నిని అడిగితే అదొక అట్రాక్షన్ మాత్రమే, మేము తిట్టడం జరిగింది, ఇప్పుడు అలాంటిది ఏదీ లేదని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఎవరికైనా సరే ఇంకొక సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చుగా అని చెప్పి తండ్రి అనుకోవడం ఈరోజు తన కొడుకు ప్రాణాన్ని తన చేతులారా తనే తీసుకున్నాడు అనే విధంగా అయితే ఇక్కడ ఆయన యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను ఆ రోజు ఒప్పుకొని ఉండుండకపోతే నిజంగానే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉంటే, ఎంక్వైరీ చేసి ఉండుంటే ఈరోజు నా కొడుకుకి ఈ సిచ్యువేషన్ వచ్చేది కదా, నా ఫ్యామిలీ అంతా ఇంత బాధపడి ఉండేది కాదు అని చెప్పేసి ఆయన నిజంగా ఎంతో బాధపడతాడు. ఇంకొకటి మామగారు ఇవిడ బర్త్డేకి కూడా చాలా పెద్ద భారీ ఎత్తుననే అంటే కార్యక్రమం అంతా కూడా చేయాలనుకుని బర్త్డేని కూడా చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నట్టు తెలుస్తుంది. అలాంటి ఓ మంచి కుటుంబాన్ని నిజంగా ఈరోజు ఈ అమ్మాయి కోల్పోయిందని చెప్పొచ్చు. సో ఇది కేవలం కూడా అంటే తెలియక చేసిందా అంటే అసలు దీన్ని ఎవరు కూడా తెలియక చేసింది అన్నారు, కానీ ఇంకేం కారణం ఉండొచ్చు. నిజంగానే ఆవిడలో ఎలాంటి బాధపడుతుందని కానీ తప్పు చేసిందనే భావన కానీ ఎక్కడ కూడా లేదంటే అసలు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి అలా కారణం ఏంటి. ఒక లవ్ విషయం చూసుకుంటే ఇంకో మనిషిని అంత దారుణంగా హత్య చేస్తారని కొన్ని, అంటే 400 ఎత్తు నుంచి ఓ మనిషిని నూకేశారు, చంపేయాలి అనుకున్నారు అని అంటే ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ ఉండాలి అనే క్రమంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇదే అంటే ఈరోజు రేపు కూడా చేతన్ని కూడా మళ్ళీ సేమ్ సీన్ రిక్రియేట్ చేయడానికి లోహగఢ్ కోటకైతే తీసుకొని వెళ్తున్నా, అప్పుడు తెలుస్తుంది అసలైన నిజమేంటి అనేది. ఎందుకంటే ఇద్దరి నుంచి సరైన సమాధానాలు వస్తాయా, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అధికారులు అడిగినటువంటి క్వశ్చన్స్కి వీరిద్దరి నుంచి ఎలాంటి ఆన్సర్లు వస్తాయి. ఇప్పటికైతే నిజంగానే ఇద్దరు ఎలాంటి భావం కూడా లేదు, తప్పు చేస్తాం అనేది. ఇక మీదట ఏం జరగబోతుంది, ఇంకేమైనా ఇందులో కొత్త ట్విస్ట్ వస్తాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో డెఫినెట్గా మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.